కాశీ వెళ్లి అమ్మకి చీర తీసుకోకుండానా? ఇంకా బయలుదేరే రోజు పొద్దున్నే లేచి అక్కడున్న 4 రోజులు ఇవే తిని బతికేసాను తెలుసా. తెలుగు ఫుడ్ దొరక్క నార్త్ ఫుడ్ కి అలవాటు పడలేక నా బాధలు కాదు, ఒక రాని కష్టం కాదు, కడుపు నిండా తిండి లేక ఉన్నా తినలేక అన్నట్టు తయారైంది. రీల్స్ లో తెగ హైప్ ఇచ్చేస్తేను ఇదేదో ప్లేస్ కి వెళ్ళాను. సమ్ టైమ్స్ ఆ రీల్స్ ని కూడా నమ్మద్దు అనిపించింది ఒక్కసారిగా. బ్రెడ్ పైన బటర్ పెట్టి ఇచ్చేసారు, ఇంకొక బ్రెడ్ మీద మీగడ వేసి షుగర్ వేసి ఇచ్చారు. బటర్ దీని నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అనుకుంటున్నారా? అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి పడేయలేకపోయాను, కానీ అస్సలు నచ్చలేదు నాకు. సరే ఈ మీగడ మీదైనా షుగర్ వేసి ఇచ్చారు, ఇదెలా ఉంటుందో అని కంగారు పడ్డాను. అట్లీస్ట్ ఇది ఒక్కటైనా బాగుంది. కాశీ అన్నా, బెనారస్ అన్నా, వారణాసి అన్నా ఒకటే. అంత దూరం వెళ్లి అమ్మకి చీర తీసుకోకపోతే బాధ అనిపించదు. నిజానికి మన మోడల్స్ దొరుకుతాయేమో అని వెళ్ళాను. క్లాత్ విషయంలో అస్సలు వంక పెట్టాల్సిన అవసరం లేదు, కానీ డిజైన్స్ మనలా కొంచెం దొరకలేదు అంతే. అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. అందుకనే మా అమ్మకు 2 చీరలు తీసుకొని వచ్చాను. కాశీ వెళ్లి నా కోసం ఏం తీసుకొచ్చావంటే ఏం సమాధానం చెప్పాలి చెప్పండి. అందుకనే ఉత్తి చేతులతో వెళ్లి తిట్లు తినడం కంటే ఏదైనా తీసుకువెళ్తే తను హ్యాపీ, ఇంకా నేను హ్యాపీ. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ స్ట్రీట్స్ అన్నిటిని నేను చాలా మిస్ అవుతానేమో. ఫస్ట్ రోజు వెళ్లి ఆ స్ట్రీట్స్ లో నడుస్తున్న రోజు విసిగిపోయాను. ఈ రోజు ఎందుకో ఈ వీధుల్ని వదిలిపెట్టే రావాలనిపించలేదు. అక్కడున్న 4 రోజులు అన్నిటినీ నేను నాలో తెలియకుండానే వాటిని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ స్ట్రీట్స్ లో నడిచిన తర్వాతే అర్థమైంది అసలైన జీవితం ఎలా ఉంటుంది అని.